తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయ్యారు. కానీ కుమారుడు మాత్రం డ్రగ్స్కు బానిసగా మారి ఏకంగా పెడ్లర్ అవతారం ఎత్తాడు. అంతేకాదు ముంబై నుంచి హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయాడు. డ్రగ్స్ మహమ్మారి ఆ యువకుడి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. డ్రగ్స్ ఎంతటి వారినైనా బానిసల్ని చేసుకుంటుంది. ఆ మాదక ద్రవ్యాల మత్తు అలాంటిది. ముఖ్యంగా యువకులు ఈ డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ ఫోటోలో ఉన్న యువకుణ్ణి చూడండి. పేరు తేజస్ కట్ట. నిండా 30 ఏళ్లు కూడా లేవు. ముందుగా మత్తుకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత క్రమంగా మత్తు దందాలోకి దిగాడు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇప్పుడు పోలీసులకు దొరికిపోయాడు. ఈ యువకుడి తల్లిదండ్రుల చరిత్ర బాగానే ఉంది. మంచి హైఫై ఫ్యామిలీకి చెందిన తేజస్ కట్ట చివరకు డ్రగ్స్ కు బానిసయ్యాడు. ఈ యువకుడికి అమెరికా పౌరసత్వం కూడా ఉంది. తేజస్ కట్ట ఇండియాలోనే పుట్టాడు. అతడికి 7 ఏళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులతో అమెరికా వెళ్లాడు. అక్కడే ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు. ఈ మధ్య ఇండియాకు తిరిగొచ్చారు. తల్లిదండ్రులు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నప్పటికీ తేజస్ కట్ట మాత్రం వారితో ఉండటం లేదు. బేగంపేటలో నివాసం ఉంటున్నాడు. అంతకుముందు ముంబైలో 2 ఏళ్ల పాటు ఉద్యోగరీత్యా ఉన్నాడు. అక్కడే అతనికి డ్రగ్స్ అలవాటయ్యాయి. ముందుగా మత్తుకు అలవాటు పడ్డ తేజస్ కట్ట చివరకు పెడ్లర్ గా మారిపోయాడు. ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఇటీవలే ముంబై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు తేజస్ కట్ట. రీగాక్స్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ తనకి సోహైల్ అహ్మద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ ఇద్దరు కలిసి డ్రగ్స్ దందా షురూ చేశారు. ప్రతి 15 రోజులకోసారి ముంబై వెళ్లడం, డ్రగ్స్ తీసుకురావడం, అమ్మడం స్టార్ట్ చేశారు. హైదరాబాద్లోని సన్ సిటీలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఓజీ కుష్, చెరస్, ఎల్ఎస్డీ బ్లాస్ట్ డ్రగ్స్ తో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కు బానిసైన కారణంగా మంచి లైఫ్ ను నాశనం చేసుకున్నాడు తేజస్ కట్ట. హైఫై లైఫ్ వదిలేసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. సో యువత డ్రగ్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని, మత్తుకు బానిసలు కావద్దని పోలీసులు సూచిస్తున్నారు.